నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని చిరపుంజిలో సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నొసింగ్దియాంగ్ ఫాల్స్ దీని అసలు పేరు. ఇక్కడ జలపాతం 7 విభిన్న పాయలుగా చిరి లోయలోకి దూకుతుంది. అందుకే వీటికి సెవెన్ సిస్టర్స్ ఫాల్స్ అని పేరు వచ్చింది. ఇక మొదటిది, ఖతార్లో యూపీఐ సేవలు. ఇప్పటికే యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాలకు విస్తరించిన యూపీఐ తాజాగా మరో దేశంలో సేవలు ప్రారంభించింది. ఖతార్లో యూపీఐ లాంచ్ అయింది. ఖతార్ నేషనల్ బ్యాంక్ తో టైఅప్ అయ్యి ఎన్పీసీఐ దీనిని లాంచ్ చేసింది. దీనివల్ల ఇకపై ఖతార్కు వెళ్లే భారతీయులు ఫోన్ పే, గూగుల్ పే, బీహెచ్ఐఎం వంటి యాప్స్ వాడుకోవచ్చు. ఇక రెండవది, అహ్మదాబాద్ వేదికగా ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 11 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో భాగంగా స్విమ్మింగ్, డైవింగ్, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, వాటర్ పోలోకు సంబంధించి పోటీలు జరుగుతాయి. 29 ఆసియా దేశాలకు చెందిన 900 మందికి పైగా అథ్లెట్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఇక మూడవది, బిగ్ బ్యాష్ లీగ్లోకి రవిచంద్రన్ అశ్విన్. టీమిండియా మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడనున్నారు. 2025-26 సీజన్ కి సంబంధించి సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇండియా నుంచి బీపీఎల్ లీగ్ ఆడనున్న తొలి మేల్ క్రికెటర్ గా అశ్విన్ నిలిచారు. కాగా టీమిండియాలో ఉన్న ఆటగాళ్లు ఫారెన్ లీగ్స్ ఆడకూడదనే నిబంధన ఉంది. అశ్విన్ అన్ని ఫార్మాట్లో రిటైర్ అవడంతో ఈ ఛాన్స్ వచ్చింది. కాగా విమెన్ క్రికెటర్స్ కు అటువంటి ఆంక్షలు లేవు. ఇక నాలుగవది, ఈల్ ఫిష్ లో కొత్త జాతి గుర్తింపు. తమిళనాడు తీరంలో ఈల్ ఫిష్లలో కొత్త జాతిని పరిశోధకులు గుర్తించారు. దీనికి ఆప్ట్రిక్టస్ కన్యాకుమారి అని పేరు పెట్టారు. కన్యాకుమారికి గుర్తుగా ఆ పేరు పెట్టారు. గోల్డెన్ ఎల్లో రంగులో ఉండే ఈ చేప చాలా అరుదుగా కనిపిస్తుంది. స్నేక్ ఈల్స్ రకానికి చెందిన ఇవి సముద్రంలో 800 మీటర్ల లోతులో జీవిస్తాయి. ఇక ఐదవది, తిరుమలలో ఏఐ కమాండ్ సెంటర్. దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ పవర్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభమైంది. ప్రయాణికుల భద్రత, రద్దీ, దర్శనాల నిర్వహణ, వసతుల నిర్వహణ మొదలైన వాటికి దీనిని వినియోగించనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా తప్పిపోయిన వారిని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ట్రాక్ చేసి గుర్తించవచ్చు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏ దేశంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.